హాయ్ అండి, వెల్కమ్ టు కలేపల్లిస్ కిచెన్. ఈరోజు అయితే మనం పచ్చజొన్నలు అలాగే రాగులతో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే అందులో ఉండే పోషక విలువలు అవి మన ఆరోగ్యానికి ఏ విధంగా సహాయపడతాయి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా పచ్చజొన్నలు ఇవి డయాబెటీస్ వాళ్ళకి మంచి ఆల్టరేషన్ ఫుడ్ అండి. ఎందుకంటే ఇది గుండెకు ఎముకలకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రాగులు ఇవి చూడడానికి సన్నగా ఆవాల్లా కనిపిస్తాయి, కానీ ఇందులో పోషక విలువలు మాత్రం చాలా ఉంటాయండి. వీటిలో B1, B2, కాల్షియం, ఐరన్ ఇలాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని మన డైట్లో ఇంక్లూడ్ చేయటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు రాగులు, అలాగే 1 కప్పు జొన్నలు, 1 కప్పు పొట్టు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని 5-6 సార్లు కడుక్కొని ఒక 8 గంటలు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ తినటం వల్ల డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే 1 అరకప్పు ముడి బియ్యం అటుకులు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా నానిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. అలాగే ఓవర్ నైట్ పులియనివ్వాలి. మరుసటి రోజు పొద్దునే చూశారు కదా ఎంత చక్కగా పులిసిందో, పొంగింది చక్కగా. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కాస్త జీలకర్ర వేసుకోవాలి అరుగుదల కోసం. ఇంకేముందండి, మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఈలోపు నేనైతే పల్లీ చట్నీ చేశాను. ఈ దోశ ఏ చట్నీతో అయినా కాంబినేషన్ బాగుంటుంది, పల్లీ చట్నీ అలాగే టొమాటో చట్నీ. ప్యాన్ హీట్ ఎక్కాక దోశ బ్యాటర్ వేసుకొని దోశలు వేసేసుకోవడమే. నేను చక్కగా నెయ్యితో వేసుకోవచ్చు, నేతి కారం దోశ. ఈ దోశలు తిన్నామంటే కనుక మామూలు దోశలనే మర్చిపోతాము. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మన పిల్లలు రోజుకి ఒక్కటి తిన్నా చాలనుకుంటాము, ఎందుకంటే హెల్దీ కాబట్టి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు హెల్దీగా ఉండాలి. అంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎదిగే పిల్లలకు అలాగే పెద్దవాళ్ళలో కాల్షియం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, కాల్షియం సప్లిమెంట్ ఇవ్వడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ తిన్నామంటే తొందరగా ఆకలి వేయదు కాబట్టి డైట్ చేసే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.